తెలంగాణ పోలీసులు టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. డిజిటల్ పోలీసింగ్ అమలు చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీకు రక్షణ కవచంగా ఉంటామని హామీ ఇస్తున్నారు. పోలీసు సేవలు సులభంగా పొందేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. గతంలో మాదిరిగా ఫిర్యాదులు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని సేవలు పొందొచ్చని పోలీసులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాహిత పోలీసింగ్ అమలు చేస్తున్నామంటున్నారు. తెలంగాణ పోలీసుల స్మార్ట్ సేవల గురించి తెలుసుకుందాం. టెక్నాలజీ రోజుకో రకంగా కొత్త పుంతలు తొక్కుతోంది. నేరగాళ్లు కూడా టెక్నాలజీని ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. అందుకే సైబర్ నేరాలు ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ యుగంలో ఒక్క ఫోన్ ఉంటే చాలు SMS, మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా డయల్ 100, డయల్ 112 ద్వారా గానీ ఏ రూపంలో అయినా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి పోలీసులు వెంటనే బాధితులను సంప్రదిస్తారు. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు, 15 ఏళ్లలోపు వారు, 60 ఏళ్లు దాటిన వారు కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్కు రాకుండా మినహాయింపు కూడా ఉంది. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన యాప్లో పేరు, ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుని వెళ్లాల్సిన ప్రాంత వివరాలు, ప్రయాణించే బస్సు, కారు, క్యాబు, వాహనం ఏదైనా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే పోలీసులు లొకేషన్ను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ప్రయాణించే వాహనం దారి మారిన ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పంపించే హెచ్చరిక సందేశానికి బదులివ్వకున్నా పోలీసులు అనుమానాస్పదంగా పరిగణిస్తారు. ఎక్కువ సమయం స్పందించకపోతే యాప్లో ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ అయి డయల్ 100కు సమాచారం వెళ్తుంది. ఫోన్ లొకేషన్ ఆధారంగా బాధితురాలికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా పెట్రోలింగ్ వాహనానికి సమాచారం వెళ్తుంది. ఇలా బాధితులను త్వరగా కాపాడేందుకు పోలీసులు నూతన టెక్నాలజీని వినియోగిస్తూ మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. తెలంగాణలో పోలీసు కేసు నమోదు, పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలనలో ఆలస్యం, పోలీస్ స్టేషన్లో అధికారుల ప్రవర్తనపై తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీటిపై ఫిర్యాదు కోసం తెలంగాణ పోలీసు శాఖ సిటిజన్ ఫీడ్బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. చాలా పోలీస్ స్టేషన్లలో QR కోడ్ స్కాన్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఉండే వెబ్ పేజీ ఫోన్లో ఓపెన్ అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాన్ని నమోదు చేసి అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు ఫిర్యాదుదారు, బాధితుడైతే పోలీస్ స్టేషన్లో పిటిషన్ తీసుకోలేదా, ఒకవేళ తీసుకున్నా దానికి సంబంధించి సందేశం రాలేదా వంటి ప్రశ్నలు వస్తాయి. సమాధానం ఇచ్చిన తర్వాత CIDలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీటిని సేకరిస్తుంది. ప్రజల అభిప్రాయాల ద్వారా, పనితీరు ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన FIR కాపీని ఫిర్యాదుదారులకు ఉచితంగా ఇవ్వాలి. ఇప్పటికే పోలీసు శాఖ FIR ప్రతితో కూడిన వెబ్ లింకును ఫిర్యాదుదారులకు పంపిస్తోంది. కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలు ఫిర్యాదుదారుకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. 90 రోజుల్లోపు కేసు దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఆ ప్రతిని కోర్టుతో పాటు ఫిర్యాదుదారుకు ఇవ్వాలి. ఏదేని కేసులో వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ సమాచారాన్ని తన సంబంధికులకు ఇచ్చే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణం న్యాయ సహాయం పొందడానికి వీలవుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరస్తుల సమాచారం, పోలీసుల ఉల్లంఘనలు, మెరుగైన పోలీసింగ్ కోసం సూచనలు యాప్లో ఇలా అన్నీ నమోదు చేయవచ్చు. తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరవుతూ ప్రజాహిత పోలీసింగ్ ని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. టెక్నాలజీ వాడకం అయితే బాగానే ఉంది, కానీ ఇవన్నీ సక్రమంగా అమలైతే తెలంగాణ పోలీసులు చరిత్ర సృష్టించడం ఖాయం. ప్రజాహిత పోలీసింగ్ సంపూర్ణంగా అమలవుతుందని ఆశిద్దాం.